ఈరోజు నర్సరావుపేట ఎమ్మెల్యే గారైన అరవింద్ బాబు గారు మొన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో హల్చల్ చేయటం, మరి మాకైతే అర్థం కావట్లేదు. నర్సరావుపేట ప్రజలు కూడా ఆయన అధికార పార్టీలో ఉన్నాడా, ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడా? అధికార పార్టీలో ఉండి అధికారుల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేసే కార్యక్రమం, దాని మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడటం, అట్లానే జీవి ఆంజనేయులు గారు మాట్లాడడం, అయినా సరే విరమించుకోకుండా 3 గంటల పాటు హల్చల్ చేయడం. ఇది అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అనేది 10 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. వాళ్ళకు ఒక యాప్ కాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏ పార్టీ వాళ్ళు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ, లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ, లేదా తెలుగుదేశం, అన్ని రకాల పార్టీ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ తీసేయాలి. దాదాపు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తిని ఈరోజు తీసేస్తే ఆ కుటుంబం ఈరోజు రోడ్డును పడినట్టా కాదా? ఆ కుటుంబం పొట్టగొట్టినట్టా కాదా? అలాంటివి కూడా సొంత పార్టీలో ఉండి, పార్టీ అధికారంలో ఉండి, కింద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా మాట వినటం లేదు, పైన ఎక్సైజ్ కమిషనరేట్కి వెళ్ళి చేయటం, ఈ ఎంతవరకు సబబు? మళ్ళీ దాని మీద టీడీపీ, అది కూటమి ప్రభుత్వం ఈరోజు గవర్నమెంట్ ఎక్స్ప్లెనేషన్ అడగటం, ఎక్స్ప్లెనేషన్ అడగలేదని చెప్పుకోవడం, మళ్ళీ ఈయన వివరణ ఇవ్వటం, అది సొంత మీడియాలో ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ మీడియా ఉందో మీడియా ప్రచారం చేసింది. వాళ్ళ మెయిన్ పేపర్లో హెడ్డింగ్లో వచ్చినాయి. దీన్ని కూడా బొకాయిస్తూ మమ్మల్ని ఎవరు అడగలేదు, ఇలాంటివి చెప్పుకుంటే ప్రజలు ఎలా నమ్ముతారండి? ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? మరి ఎంఆర్ఓలు పనిచేయడం, ఎంఆర్ఓలు ఎవరు వేయించుకున్నారు పోస్టింగ్లు? ఎవరైనా అధికార పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు అధికార పార్టీ ద్వారా వస్తారు. నర్సరావుపేట ఎంఆర్ఓ, రొంపిచెర్ల ఎంఆర్ఓ ఇద్దరు పనిచేయటం లేదు అని జేసీ గారికి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వటం. అంటే ఏ విధంగా అంటే ఏ అధికారి కూడా నా మాట వినటం లేదు, నేను చెప్తే పని చేయటం లేదు అనే వాదన ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గం మొత్తం కూడా వినిపిస్తుంది. అధికారులు వినటం లేదు, లెక్క చేయటం లేదు. ఈ యొక్క మరి ఏ పార్టీలో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఈరోజు ప్రజలే గమనించాలి. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అక్కడ ఖచ్చితంగా. ఆ బీసీ వెల్ఫేర్ స్కూల్లో పనిచేస్తుంటే వాళ్ళందరికి వెళ్ళి అధికార ప్రతినిధి వెళ్ళి గొడవ చేసి వాళ్ళందరికీ లెటర్లు ఇప్పించారు మానేయమని చెప్పి, అవుట్సోర్సింగ్లో పనిచేసేవాళ్ళు. ఏం లెటర్లు ఇచ్చారో తెలుసా? ఎమ్మెల్యే గారు మీకు ఇష్టం లేదు, మిమ్మల్ని తొలగించమని ఒక వైట్ పేపర్ మీద ఎమ్మెల్యే గారు రాసిన లెటర్ ఇచ్చి పంపించారు వాళ్ళకి. ఒక ఇన్స్టిట్యూషన్లో పనిచేసేటప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ హెడ్ ఇవ్వాలి. మీరు ఏదైనా తప్పు చేస్తే ఆ ఇన్స్టిట్యూషన్ హెడ్ మీరు వద్దమ్మా మానేయండి అని. ఎమ్మెల్యే గారు వద్దన్నారు మిమ్మల్ని అని వాళ్ళకి లెటర్లు ఇచ్చారు. అంత దారుణంగా ఈరోజు ఈ వ్యవస్థ నడిపిస్తున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. 6 నెలలైనా మీరు ఎందుకు ఎంఆర్ఓలు లేకపోతే జేసీలు, ఆర్డీఓలు ఎందుకు మీరు చేయలేకపోతున్నారంటే అక్కడ ఎటువంటి ప్రభుత్వ భూమి ఆక్రమించి లేదు కాబట్టి వాళ్ళు ఈరోజు కూడా చేయలేకపోతున్నారు. అది కనీసం అది నీకు అర్థం అవుతుందా లేదో కూడా మాకు అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడారు. నేనే ఛాలెంజ్ ఇస్తున్నాను, మీరు భూమి ఉంటే తీసుకోండి, నాకు అక్కర్లేదు ప్రభుత్వ భూమి అని చెప్పాను నేను. దానికి అసెంబ్లీలో మాట్లాడి ఏదో ఇక్కడ వింటం లేదు, వాళ్ళు వింటం లేదు, వీళ్ళు వింటం లేదు అనే కారణం తప్ప మీరు వెరిఫై చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ చేసుకొని ఏదైనా భూమి ఉంటే తీసుకోండి, నేను కాదంటలేదు. ప్రభుత్వ భూమి 46 ఎకరాలు వేసి వెంచర్ వేసి ఎవడన్నా కొంటాడండి? ఎవడన్నా రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడా?
కనీసం ఆ జ్ఞానం కూడా లేకపోతే అట్లా. అట్లానే అనాథరైజ్డ్ లేఅవుట్లు, ఏదన్నా కొత్తగా అనాథరైజ్డ్ లేఅవుట్లు వేస్తున్నారు నర్సరావుపేటలో. ఆ నర్సరావుపేటలో 80% అనాథరైజ్డ్ లేఅవుట్లు, ఎటువంటి పర్మిషన్ లేకుండా అనాథరైజ్డ్గా వేసుకొని చేసుకుంటున్నారు. సరే, వైసీపీ గవర్నమెంట్లో వేయలేదు, ఇప్పుడు మీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది, మీరు ఎమ్మెల్యేగా ఇక్కడ 8 నెలల నుంచి 9 నెలల నుంచి పనిచేస్తున్నారు. ఈ 9 నెలల్లో అనాథరైజ్డ్ లేఅవుట్లు రాలేదా? అనాథరైజ్డ్ లేఅవుట్లు వేయలేదా? వేశారు కదా, పేర్లు కూడా చెప్తాను నేను కావాలంటే. ఈ అనాథరైజ్డ్ లేఅవుట్లు ఏ విధంగా వేశారు? నీ అనుమతి లేకుండా వేశారా? నువ్వు అనుమతి తీసుకొని అన్నీ దానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకునేగా వాళ్ళు వేసుకుంటున్నారు ఇవాళ. మరి దీనికి సమాధానం ఎలా చెప్తావు? ఆయన మాట్లాడేదానికి అసలు ఒకదానికి ఒకదానికి పొంతం లేదు. ఇంతేకాదు, ఇవాళ కోటప్పకొండ దగ్గర 6.5 ఎకరాలు ఎండోమెంట్ ల్యాండ్, దేవుడు మాన్యం, అది నాయ బ్రాహ్మణులకి ఇచ్చారు అప్పుడు కోటప్పకొండ దేవస్థానం. 6.5 ఎకరాలు అది కొని మట్టి తోలుతుంది ఎవరు? అంటే అమ్ముకోకూడదు, అసలు అమ్మకూడదు, దేవుడు మాన్యం అనేది అమ్మకూడదు ఎవరి ద్వారా. ఆ దేవుడు మాన్యాన్ని కొని మట్టి తోలుతుంది నువ్వు కాదా? నీ మనుషులు కాదా? అది ఎవరిది అసలు? ఎండోమెంట్ ఈఓ గారు వెళ్ళి అక్కడ నిర్ధారించాడు మొన్న, ఆ స్థలానికి వెళ్ళి అది ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పాడు ఈఓ గారు. గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించింది ఎవరు? మీరు. ఒక దేవాలయ భూమిని ఆక్రమించారు, ఆక్రమించి మీరు మట్టి తోలుతున్నారు. నువ్వు మళ్ళీ మా మీద మేము ఛాలెంజ్ విసిరి మేము నీకేదైనా ప్రభుత్వం ఉంటే తీసుకోమని చెప్తే నీకు చేత కాలేదు. నువ్వు ఒకవైపు ప్రభుత్వ భూమిలో మట్టి తోలుతూ ఉన్నావు, నువ్వు మళ్ళీ అసెంబ్లీలో నువ్వు మాట్లాడుతున్నావు. అంటే ఇంకా ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి? ఏం అర్థమవుతుంది అసలు నీకు? ఏం మాట్లాడుతున్నావు? మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుంది అసలు? కోటప్పకొండ దేవస్థానం చెందిన భూమిని మట్టి తోలుతున్నారు, 6.5 ఎకరాలు, అందులో 2 ఎకరాలు ఆల్రెడీ 8 అడుగుల లోతు మట్టి తీసేసి అమ్ముకున్నారు మంగళ మాన్యంలో. ఆయన ఈఓ గారు వెళ్ళి అక్కడ స్వయంగా విజిట్ చేసి అది మంగళమాన్యం అని చెప్పి ఆపిచ్చాడు. ఆ వెహికల్స్ అన్నీ సీజ్ చేసి కేసు రాశారు. దాని మీద ఏ సమాధానం చెప్తారు ఇవాళ? ఎవరు కొనిస్తారు ఆ భూమిని? ఆ 2 ఎకరాలు మట్టి తీసిన భూమి పనికిరాదు కదా, దేవాలయాన్ని ఎటువంటి సాగుకి పనికిరాదు. ఆల్రెడీ 8 అడుగులు మట్టి తీశారు. అది ఎవరు కొనిస్తారు? ఎవరు నష్టపరిహారం చెల్లిస్తారు? అది చెప్పాలి. నేను అడుగుతా ఉన్నాను, ఒక మాజీ శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారు చెప్పాలి దీనికి సమాధానం. వాళ్ళు వీళ్ళు సమాధానం చెప్పకూడదు, కరెక్ట్గా ఆయనే చెప్పాలి. దేవాలయ కోటప్పకొండ దేవాలయానికి చెందిన భూమి, దాన్ని ఎవరు కాంపెన్సేషన్ ఇస్తారు? దాన్ని ఎవరు కొనిస్తారు? ఆ భూమిని తిరిగి ఇచ్చే కార్యక్రమం ఎవరు చేస్తారు? మీరు చెయ్యాలి. మూడోది, నిన్న ఏదో కేసు ఒకటి పెట్టారు, కోడెల మరియు కోడెల శివరాం మీద. గతంలో నేను విజయసాయిరెడ్డి గారు ప్రోద్బలంతో కేసు పెట్టారని చెప్పి శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం ఎవ్వారిపేట చెందిన ఆంధ్ర మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు గారు. అసలు ఈ పోలాకి మండలం ఎక్కడుందో ఎవరికి తెలియదు, ఎవ్వారిపేట ఎక్కడుందో మాకు తెలియదు. ఆ నాగరాజు అనే అతను మాకొచ్చి సంప్రదించి, నేను ఇచ్చాను డబ్బులు కోడెల శివరాంకి 15 లక్షల రూపాయలని అతను చెప్తే ఇందాక మాకు అతను వ్యక్తి ముఖం కూడా మాకు తెలియదు. అతను వచ్చి మా డబ్బులు మాకు ఇప్పించండి అని చెప్పి మమ్మల్ని వేడుకున్నాడు ఆ రోజు, ఇది 2019లో. అసలు నేనే అడుగుతున్నాను, పేపర్లో కూడా రాశారు చాలా మీడియాలో, కోడెల శివరాం మీద కేసు అని. ఇద్దరు వేరువేరు వ్యక్తులు, కోడెల వేరు, కోడెల శివరాం.
కేసు ఎవరి మీద పెట్టారండి? కోడెల శివరాం మీద పెట్టారు. కోడెల మీద కాదు, కోడెల శివరాం మీద పెట్టారు కేసు. ఎందుకు? ఆయన 15 లక్షల రూపాయలు లంచం తీసుకున్నాడని పెట్టారు. ఆ రోజు అధికారంలో ఉన్నందున మా దగ్గరకు వచ్చాడు. మేము వెళ్ళి మీరేదో ఉంటే దాన్ని పరిష్కారం చేయండి అని చెప్పి ఆ రోజు ఉన్న అధికారులకి పోలీసులకు చెప్పడం జరిగింది తప్ప మేము కేసులు పెట్టమని ఎవరికి చెప్పలేదు. అధికారుల దగ్గరికి వెళ్ళి, పోలీసు అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు పరిష్కారం చేసుకోండి అని పోలీసుల దగ్గరికి పంపించుతుంది. నాకు తెలిసి కోడెల గారి మీద లంచం తీసుకున్నట్టు ఎవరూ కేసు పెట్టలేదు. కేవలం అసెంబ్లీ ఫర్నిచర్ గురించి ఆయన స్పీకర్గా ఉన్నాడు కాబట్టి అది ఒక్కటే కేసు తప్ప నాకు తెలిసి వేరే కేసు ఎవరు కూడా కోడెల గారి మీద పెట్టలేదు. కోడెల కుమారుడి మీద పెట్టారు. ఇది చాలా తప్పు. ఆయన మీద కేసులు పెట్టాడు. ఆయన మీద కేసులు పెట్టడం అనేది జరగల. ఇది ప్రజలు కూడా తెలుసుకోవాలి. నర్సరావుపేట ప్రజలు కోడెల గారు ఎలా చనిపోయాడో, ఎందుకు చనిపోయాడో నర్సరావుపేట ప్రాంత ప్రజలందరికీ తెలుసు. దానికి కారణం ఎవరో, ఏమేంటి కారణాలు ఉన్నాయో ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ నేను వాటి గురించి మాట్లాడను. ఏదో ఒక చిన్న కేసు పెడితే ఆయన ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదు. ఇలాంటి కేసులు ఎన్నో చూశాడు ఆయన. సో అలాంటి వ్యక్తి ఏదో ఈ కేసుల ద్వారా భయపడి ఆత్మహత్య చేసుకున్నా అంటే ఎవరు నమ్మరు. అసలు కేసులు ఆయన మీద పెట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కుమారుడి మీద పెట్టారు. ఎందుకు? ఆయన డబ్బులు తీసుకున్నాడు. అది కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తే మేము పోలీసు అధికారుల దగ్గర పంపించాం పరిష్కారం చేయమని. అసలు నా దగ్గరికి ఒక అతను ఖమ్మం నుంచి వచ్చాడు. మందులు తీసుకొని సేఫ్లో డబ్బులు ఇవ్వలేదంటే డైరెక్ట్గా వాళ్ళ ఆఫీస్కి వెళ్తే డబ్బులు ఇచ్చి పంపించారు, సేఫ్కి పంపిస్తే. ఆ రోజు ఇవన్నీ జరిగాయి, వాస్తవం. ఆ రోజు అతను మా దగ్గరకు వస్తే పోలీసులు, ఆ నాగరాజు అనే ముఖం అప్పటి వరకు మాకు తెలియని కూడా తెలియదు. అతను ఒక రంజీ క్రికెటర్ అని కూడా తెలియదు. ఈ మండలం పేరు తెలియదు, ఆ ఊరి పేరు తెలియదు. అతను వస్తే మేము పోలీసు అధికారుల దగ్గర పంపించడం జరిగింది. వాళ్ళు అది ఇప్పించే కార్యక్రమంలో కేసు ఏమైనా ఫైల్ చేశారు అనుకో, అయిపోయింది అధికారం. ఈరోజు అతను వచ్చి మీడియాలో చెప్పినంత మాత్రాన మా మీద కేసు ఫైల్ చేస్తే ఇక ఈ చట్టాలు ఎందుకు? దీనికి అర్థం ఏంటి? అతను మీడియాలో మొన్న తీసుకెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా పోలీసు అధికారులు వాళ్ళ పరిష్కారం చేస్తున్నారు. అందరినీ పిలిచి కేసులన్నీ క్లోజ్ చేపిస్తున్నారు. ఇది వాస్తవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో అతను కూడా పిలిచి నువ్వు కేసు క్లోజ్ చేసుకోమని చెప్పారు. వాళ్ళే కేసు క్లోజ్ చేయించారు. వాళ్ళే అతన్ని మీడియా ముందు మాట్లాడమన్నారు. మళ్ళీ తిరిగి కంప్లైంట్ వాళ్ళే మా మీద కంప్లైంట్ ఇప్పించారు, కేసు పెట్టించారు. ఇలాంటి కేసులకి భయపడేవాళ్ళం కాదు. మా మీద ఆల్రెడీ 15-20 కేసులు ఆల్రెడీ ఇప్పటికే ఉన్నాయి. గతంలో కొన్ని కొట్టేశారు, ఎన్నో కేసులు పెట్టించుకున్నాం. ఇలాంటి కేసులకు భయపడేవాళ్ళం కాదు. మీరు ఇలాంటి చిన్న చిన్న కేసులు పెట్టించి ప్రజల ముందు సిగ్గుపోతుంది. ఇలాంటి చిన్న పిరికి బంద పనులు చేసుకుంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటివి పెట్టించినా ఏమీ భయపడేది లేదు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, ప్రతి ఒక్క కార్యకర్తను కూడా వేధించే కార్యక్రమాలను ఉన్నారు. ఒక్క పథకం అమలు చేయకుండా కేసులు పెట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అందరి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన నాయకుల మీద కేసులు పెట్టించే కార్యక్రమం మీదనే వీళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఏం పర్వాలేదు, అలాంటి కేసులకు భయపడే వాళ్ళం కాదు. ఖచ్చితంగా ఎదుర్కొంటాం వాటిని చట్టపరంగా. ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళే కార్యక్రమం చేస్తాం. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి ఏం జరిగింది, ఏం జరుగుతుంది ఏంటనేది వాస్తవాలు ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో మీ ద్వారా విలేకరుల మీడియా ద్వారా ఈరోజు ఈ యొక్క విషయాలని ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను తప్ప వేరే విషయం కాదు. తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.